1985లో అఖండ మెజార్టీతోటి రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరుద్యోగ నిర్మూలన దిశ లోపట అదేవిధంగా సామాజిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో పటేల్ పటవారీ వ్యవస్థ రద్దు కానీ అదేవిధంగా మద్యపాన నిషేధమే కానీ ఇటువంటి వినూత్నమైన సాహసోపేతమైన నిర్ణయాలతోటి పాలన అనేటటువంటిది చారిత్రాత్మకంగా గడిచినటువంటి నేపథ్యం అది. విద్య ప్రైవేటీకరణ విషయంకి వస్తే ఈ రాష్ట్రం లోపల ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా ప్రైవేటీకరణకు అప్పటి వరకు లేనటువంటి పరిస్థితి లోపల చెన్నారెడ్డి ప్రభుత్వము ఏదైతే ఎడ్యుకేషన్ను ప్రైవేట్ చేస్తూ ఉన్నత నాణ్యమైన నైపుణ్యమైనటువంటి విద్య ఏదైతుందో ఇంజనీరింగ్ అనేటటువంటిది ఆ రోజుల లోపల హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నటువంటి ఆ రోజుల లోపల సిబిఐటి కానీ వాసవి కానీ ముఫకంజా కానీ అదేవిధంగా ఎంబీఎస్ఆర్ కానీ ఇటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు విరుగుడుగా ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చిన మొదటి తొలినాళ్ళున్నప్పుడే క్యాపిటేషన్ ఫీజు రద్దు అనేటటువంటి నిర్ణయం ద్వారా అదేవిధంగా ఆ విద్యాలయాల్లో చదువుకునేటటువంటి అడ్మిషన్స్ను కూడా ఉస్మానియా యూనివర్సిటీకి కానీ అప్గ్రేడ్ చేసేటటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ప్రభావాన్ని కంప్లీట్గా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఆ కాలం ఎదుర్కొన్నటువంటి మరో ప్రధానటువంటి అంశం ఏంటిదంటే నిరుద్యోగం. 1980 దశకంకి వచ్చే వరకు నిరుద్యోగం అనేటటువంటి దేశంలోనే కానీ రాష్ట్రంలో కానీ తాండవిస్తూ సమాజం మొత్తం అల్లకల్లోలం చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల పట్ల ఎన్టీ రామారావు రాగానే తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయం ఏంటిదంటే నిరుద్యోగ నిర్మూలన అనేటటువంటి ఆలోచన విధానంతో మొత్తం నోటిఫికేషన్స్ అన్నీ కూడా వెంటనే విడుదల చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేసేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆయన సాటిస్ఫై కానటువంటి పరిస్థితుల పట్ల అప్పటి వరకు ఉన్నటువంటి ఉద్యోగ వయసు పరిమితి అయితే 60 సంవత్సరాలు ఉండేనో అది 58కి తగ్గించడం ద్వారా నిరుద్యోగుల పాలిట కొద్దిగా ఉపయోగపడేటువంటి చర్యలు తీసుకున్నాడు. దీని తదనంతరం కూడా మిగిలిపోయినటువంటి నిరుద్యోగులు ఏమైనా ఉంటే వాళ్ళకు దాదాపు 2 లక్షల మంది స్పెషల్ టీచర్లుగా ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రం లోపల నిరుద్యోగం అనేటటువంటిది లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఇక సామాజిక సంస్కరణలకు వస్తే ఏంటిదంటే తెలంగాణ ప్రాంతం లోపల కొన్ని వందల సంవత్సరాల నుంచి పీడిస్తున్నటువంటి ఏదైతే పీడిత వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళ ప్రభావాన్ని తగ్గించేటటువంటి విధంగా పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా గ్రామీణ స్థాయి నుంచి కూడా అట్టడుగు వర్గాలను పైకి తీసుకొచ్చేటటువంటి ఆలోచన విధానంతో ఆయన ఎన్నికల్లో నినాదం అవుతుందో తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి నా ధ్యేయం అనేటటువంటిది ఏదైతే మొట్టమొదటి తీసుకున్నాడో ఆ దిశగా మొత్తము రాజకీయ రంగం కూడా వాళ్ళకు వచ్చేటటువంటి విధంగా విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లోపట 44% రిజర్వేషన్స్ ఇచ్చేటటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే దీని కారణంగా కోర్టులు ఈ 44% బీసీ రిజర్వేషన్లను ఏవైతే కొట్టివేయడం జరిగిందో దాంట్లో కూడా ఉపశమనంగా ఏం చేసిందంటే మొట్టమొదటిసారిగా రాజకీయ రంగాల లోపల బీసీ రిజర్వేషన్లను తీసుకురావడం కాకుండా కింది స్థాయి లోపల ఈ నాయకత్వం పెంచేటటువంటి ఎన్నో ఎన్నికలకు అవకాశం ఇచ్చేటటువంటి విధంగా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జిల్లా పరిషత్ కానీ అంతేకాక నీటి తీరువా సంఘాలు అనేటటువంటి పేరు మీద గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా నాయకులు చేసేటటువంటి విధంగా ఆయన కార్యక్రమాలను తీసుకొచ్చి రాజకీయ రంగాల్లో కూడా బీసీలకు అత్యున్నతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి పీరియడ్కు శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి కూడా అదే సమయం. బీసీ కులాలు మొట్టమొదటిసారిగా ఉన్నతి వైపు చూస్తున్నటువంటి విధంగా చర్యలు తీసుకోవడంలో కూడా కొన్ని అంశాలను పరిశీలిస్తే ప్రత్యేకంగా గౌడ కులస్తులు ఏంటిదంటే ఏదైతే వాళ్ళ వ్యాపారము వృత్తి అవుతుందో అది అంతక్రితం వరకు వాళ్ళ వృత్తి కళ్ళు మామూలన్నీ కూడా రెడ్ల చేతిలో రావుల చేతిలో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన నిర్మూలించేటటువంటి దిశగా వాళ్ళ కులస్తులకే ఈ వ్యాపారం చేసుకునేటటువంటి ఒక్క వినూత్నమైనటువంటి అవకాశం ఇవ్వడం ద్వారా ఆకస్మికంగా గోడ కులస్తులందరూ ధనవంతులే కావడమే కాకుండా మద్యపాన నిషేధ సమయంలో ఈ కళ్ళుకు కాంపౌండ్లకు ఒక్కదానికి అవకాశం ఇవ్వడం కారణంగా ఆకస్మికంగా వాళ్ళంతా కుబేరులు కావడానికి కూడా అవకాశం దొరికింది. నిమ్న వర్గాల కొరకు అభ్యున్నతి కొరకు ఆయన తీసుకున్నటువంటి ప్రధాన చర్యలు ఏంటిదంటే మద్యపాన నిషేధం. ఇది దేశ చరిత్రలో ఎన్నో రాష్ట్రాల చరిత్రలో ఇదే సాహసోపేతమైన నిర్ణయంగా మనం చెప్పవచ్చు. గతంలో కానీ ప్రస్తుతం కానీ ఎప్పుడు కూడా ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి విధంలో మద్యపాన నిషేధం చేయడం ద్వారా మహిళలకు అతిపెద్ద ఊరట లభించింది. ఒక పక్క 2 రూపాయలకు కిలో బియ్యము
మరోపక్క పనికిహార పథకము, మూడో పక్క మద్యపాన నిషేధము, నాలుగో పక్క మహిళలకు ఆస్తిలో కానీ అన్ని రకాల సేవల్లో కానీ సగం హక్కు రావడం కారణంగా నిమ్న మహిళా వర్గాలన్నీ కూడా ఒక్కసారిగా వికాసం వరకు, ప్రశాంతత వరకు చూసేటటువంటి అవకాశం దొరికింది. ఇక రాజకీయం అంశంకి వస్తే శ్రీమతి ఇందిరాగాంధీని 1984 లోపల ఆమె నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో కూడా విజేతగా నిలిచినటువంటి కారణంగా జాతీయ నాయకత్వం అంతా కూడా ఎన్టీ రామారావు అనేటటువంటి వ్యక్తి మీద దేశం మొత్తం అటెన్షన్ తీసుకొచ్చేటటువంటి ఒక కారణం కావడమే కాకుండా ఇందిరాగాంధీ మరణానంతరము దేశం మొత్తము వన్ సైడ్ అయి కాంగ్రెస్కు గెలిపించినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ మాత్రమే ప్రధాన ప్రతిపక్షగా అవతరించడమే కాకుండా ప్రతిపక్ష నాయకుడిని కూడా తీసుకొచ్చుకునేటటువంటి అవకాశం జరిగినందుకు రాజకీయ రంగంలో కూడా అతిపెద్ద వ్యక్తిగా ఎన్టీ రామారావు ఎస్టాబ్లిష్ కావడానికి కారణమైంది. ఇక 1989 పరిస్థితికి వచ్చే వరకు దేశంలో కూడా ప్రధాన నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఎన్టీ రామారావు నేతృత్వంలో కూడా దేశంలో కూడా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఒక్కటి కావడానికి అవకాశం వచ్చింది. దాని ద్వారా ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కాగలిగాడు. విపి సింగే కానీ, అదేవిధంగా నాడు ఉన్నటువంటి మహానాయకులు ఎవరైతే ఉన్నారో బిజు పట్నాయక్ కానీ, దేవిలాల్ కానీ, ములాయం సింగ్ కానీ, రామ్ విలాస్ పాస్వాన్ కానీ, కమ్యూనిస్టు నాయకులు అందరూ కూడా ఈ నేషనల్ ఫ్రంట్కు మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అయినటువంటి ఆ ఎలక్షన్స్లో కూడా నేషనల్ ఫ్రంట్ గెలవడము అనేటటువంటిది ఒక గొప్ప విషయం. అయితే దురదృష్టం ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి రావులంతా ఒక్కటై ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా ఓటు వేయడము, విపి సింగ్ ప్రధానమంత్రి కావడం అనేటటువంటి జరిగింది. ఎన్టీ రామారావు ప్రధానమంత్రి అయ్యేటటువంటి ఒక పరిస్థితిని ఈ రాష్ట్రం కోల్పోవడం జరగడంతో పాటు ఆ ఒక్క ఓటమి ఆయనను ప్రధాని కాకుండా ఆపగలిగింది.